స్టాక్ మార్కెట్లు ఢమాలన్నాయి. ఇటు రూపాయి మరింత పతనమైపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇలా షేక్ అవుతోంది? ఇంకెంతకాలం ఇలా ఉంటుంది? రూపాయి మరింత పతనమైంది. డాలర్ కు రూపాయి విలువ 91.07కు చేరింది. భారత్ అమెరికా సంబంధాలు ఈ మధ్య ఇంతకు ముందులా లేవు. పిచ్చోడి చేతిలో రాయిలా ట్రంప్ ఎడాపెడా సుంకాలు బాదుతున్నారు. ఇటు భారత్ కూడా అమెరికాతో ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికాకు కౌంటర్ గా రష్యా సహా ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకున్నా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. ట్రంప్ సుంకాలతో భారత్ ఆర్థిక లోటు పెరిగింది. జీడీపీ వృద్ధి బేసిస్ పాయింట్లు పడిపోయాయి. ఇది విదేశీ మారకంపై ప్రభావం చూపింది. రూపాయిపై ఒత్తిడి పెరిగింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. భారత్ ఆస్తులను విక్రయించారు. దీంతో డాలర్ కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోయింది. అటు డాలర్లను చెమురు, బంగారు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దిగుమతిదారులు కూడా డాలర్లను దాచుకుంటున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కాలేదు. ఆర్బీఐ కూడా జోక్యం చేసుకోవడం లేదు. 1947లో డాలర్ కు రూపాయి మారకం విలువ 3.30గా ఉంది. 2010లో 46.02గా ఉంది. 2014లో డాలర్ కు రూపాయి మారకం విలువ 60.95, 2020లో 74.31, ఇప్పుడు 91.07కు చేరుకుంది. భారత్ కు దిగుమతులు మరింత ప్రియమవుతాయి. విదేశీ ప్రయాణాలు, చదువుల ఖరీదు పెరుగుతుంది. అమెరికాలోని భారత విద్యార్థుల జీవనం మరింత భారమవుతుంది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే దేశంలోని మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 533 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 167 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిశాయి.